ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఎందుకు పుట్టానా ఏంటిదని నువ్వు బాధపడుచున్నావు. ఈరోజు నువ్వు నా పరిస్థితి ఏంటిది అని నువ్వు బాధపడుచున్నావేమో సహోదరి సహోదరుడా. నా జీవితం ఏంటిది, నేను బ్రతకేంటిది, నేను ఎలా బ్రతకాలని బాధపడుచున్నావేమో. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా. ఎందుకో తెలుసా? దేవుడు నేను వట్టిగా సృష్టించలేదు. దేవుని యొక్క ఉద్దేశములు, ఆయన యొక్క ప్రణాళిక నీ పైన ఉన్నది, కానీ నీవు దాన్ని తెలుసుకోలేకపోతున్నావు సహోదరి సహోదరుడా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నట్లయితే, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడు? భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుచున్నాడు. నేను ఎక్కడికి వెళ్తే, ఎలా నడుస్తే నా యొక్క గమన పరిస్థితి ఏమిటో అని నువ్వు భయపడుతున్నావు. నేను ఎలా ముందుకు సాగాలి అని నువ్వు భయపడుతున్నావు సహోదరి సహోదరుడా. నేను ఏ విధంగా నడిచినా కానీ నాకు సరైన మార్గం దొరకట్లేదని బాధపడుతున్నావు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎప్పుడు నీకు ఇది సంభవిస్తుందో తెలుసా? నీవు ఆయన నీతిని, ఆయన మార్గమును వెతికినప్పుడు, ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు ఇవన్నీ కార్యములు నీ పట్ల చేయబోతున్నాడు. నీవు జలముల పట్ల నువ్వు సాధారణంగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీకు తెలియకుండానే ఏదైనా నీ మీద నిందలు కానీ ఏమైనా కానీ శ్రమలు కానీ నీ మీద వచ్చినప్పుడు నీవు దేవుని యందు నిలిచి ఉన్నావు గనుక, జలములు అంటే నీ మీద శ్రమలు కావచ్చు, అనేకమైన పోరాటాలు కావచ్చు, అవి దాటినప్పుడు జలముల బడి అంటే నువ్వు ఆ యొక్క శ్రమల బడి నువ్వు దాటినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు నిన్ను ఏమన్నా కానీ, ఎవరు నిన్ను నీ గురించి వ్యర్థంగా మాట్లాడినా కానీ అవి నీకు తాకవు. ఎందుకంటే నీవు ఇజ్రాయేలు దేవుని నమ్ముకున్నావు. ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు గనుక, ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు గనుక, నీవు ఆయన సొత్తు గనుక ఏమి కూడా నిన్ను ఏం చేయలేదు. నీవు భయపడవద్దు, ధైర్యముగా ఉండాలా. దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటిదంటే, నీవు ఆయన యొద్దకు వస్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా? అదే 43వ అధ్యాయంలో 25వ వచనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమంలో తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. నీవు దేవుని యొద్దకు వచ్చి ఆయన బ్రతిమాలుకొని, ప్రభువా నన్ను క్షమించుమని, నేను ఇంతవరకు తెలియజేసిన ప్రతి పాపములను క్షమించుమని నువ్వు అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నీవు చేసిన ప్రతి అతిక్రమము కావచ్చు, పాపములు, ఏ విధమైన పాపమైనా, ఏ విధమైన శాపములను నేను తుడిచివేయుచున్నాను. ఇక నేను ఎన్నటికి నీ పాపములు జ్ఞాపకం చేసుకొనను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీవు ఏమి చేసినా కానీ నీ పాపములు కొట్టివేయబడవు సహోదరి సహోదరుడా. నువ్వు దేవుని యందు క్షమాపణ కోరుకున్న యెడల నువ్వు రక్షించబడతావు, నువ్వు నీతి జనముగా ఎంచబడతావు తెలుసా? ఎందుకంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. ఇంకా నీకు భయం ఎందుకు? నీవు ఇంకా దిగులు పడడం దేనికి? ప్రజలు ఏమనుకుంటున్నారో, నా సొంత వారు ఏమనుకుంటున్నారో నువ్వు భయపడవద్దు. ఎందుకంటే మనుషుల వైపు కాదు నువ్వు చూసేది, నీవు నజరేయుడైన యేసయ్య వైపు చూస్తున్నావు. ఆయన వైపు చూసిన యెడల నీకు విరోధముగా ఉన్న వారందరూ నీ వారవుతారు. నీవు భయపడవద్దు, దేని గురించి చింతించబడద్దు. లోకమును దాని ఆశయు గతించిపోయిన వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు నా సొత్తు అంటున్నాడు. నువ్వు దేని గురించి దిగులు పడకంటున్నాడు దేవుడు.
ఆయన గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి గనుక ఉన్నవాడు అనువాడై ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మన పూర్వకాలంలో ఉన్న దేవుడు, ఇప్పుడు ఉన్న దేవుడు, రాబోయే తరములలో కూడా ఉన్న దేవుడు, మనం మరణించిన తర్వాత కూడా ఉన్న దేవుడు. ఆయన గొప్పవాడు. నీవు భయపడవద్దు. అటువంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు సహోదరి సహోదరుడా. నువ్వు ఎందుకు వేదన పడతావు? ఎందుకు చింతపడతావు? భయపడకు, ధైర్యముగా ఉండు. దేవుని వాక్యం నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఈ రోజు నువ్వు ఈ లైవ్లో లేదా ఈ యొక్క వాక్యాన్ని నువ్వు వింటున్నావేమో, యూట్యూబ్ను సెర్చ్ చేయుచుండగా ఇక్కడికి ఈ వాక్యం దగ్గరకు వచ్చి నువ్వు ఆగి ఉన్నామే సహోదర సహోదరుడా, అది దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నీవు భయపడకు. అదే విధంగా ఇంకొక వాక్యం చూసుకుందాము. అదేవిధంగా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్టు. ఇక్కడ ఇజ్రాయేలు అన్నకాడ నీ పేరు పెట్టుకో సహోదరి సహోదరుడా. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది? నీవు దేవుని వాక్యానుసారముగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన నీతిని ప్రకటించువానిగా నువ్వు ఉన్న ఎడలా, ఆయన యొక్క రాజ్యమును ప్రకటించువానిగా, నీతిని అనుసరించువారిగా నీవు ఉన్న ఎడలా, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నీవు ఈరోజు అనుకుంటున్నావేమో సహోదరి సహోదరుడా, నాకేం లేదు, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, నేను చదువుకోలేదు, నేను ఎలా బ్రతకాలి అని నువ్వు అనుకుంటున్నావు సహోదరి సహోదరుడా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? అంధకార స్థలములలో ఉంచబడిన నిధులాట, రహస్య స్థలములలోని మరుగైన ధనం నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. ఈ లోకంలో దేవుడు నిన్ను పోషించగల దేవుడు. ఎందుకంటే ఆకాశ పక్షులు విత్తవు కోయవు, కానీ దేవుడు వాటిని పోషించుతున్న దేవుడు. నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు. ఆయన సొత్తుగా ఉన్న నిన్ను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఏర్పరచుకొని ఉన్న దేవుడు, ఆయన చేతులతో, ఆయన స్వహస్తములతో చేసి ఉన్న దేవుడు నీకు ఇవ్వలేడంటావా? ఇస్తాడు. ఆయన నిన్ను ఏర్పరచుకొని ఉన్న దేవుడు. నేను ఈ భూమి మీదకి నడిపించింది ఎందుకో తెలుసా? నేను ఈ భూమి మీద సృష్టించింది ఎందుకో తెలుసా? నీ మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. కానీ నీవు ఆయన యందు నీవు నమ్మిక ఉంచి, నా దేవుడు ఇంత గొప్ప కార్యములు నా పట్ల చేస్తాడు అని నమ్మకం ఉంచి నువ్వు ముందుకు సాగిన సహోదరి, నీవు మునుపెన్నడు నీవు చూడని సంగతులను, మునుపెన్నడు జరగని సంగతులను దేవుడు నీకు ఇస్తాడు. సంగతులు అంటే ఏంటి తెలుసు సహోదరి సహోదరుడా? రహస్య స్థలంలోని మరుగై ఉన్న ధనం నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. నీకు ఇంకెందుకు బాధపడతావు? ఇంకెందుకు చింతపడతావు? ఇంకెందుకు నీవు దిగులు పడతావు? ధైర్యముగా ఉండు. ఎందుకంటే ఈ లోకాశలను గతించిపోవచ్చున్నవే, ఇదిగో నా వాక్యము, నా వాక్కు, నా మాట నిత్యము నిలుచునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన వాక్యాన్ని, ఆయన వాక్కును మనం నమ్ముకొని బ్రతికినట్లా దేవుడు మనకు సమస్తమును అనుగ్రహించువాడై ఉన్నాడు. మనకు నవ్వును కలగజేసేవాడై ఉన్నాడు. ఎందుకో తెలుసా? అందరిలో నువ్వు చులకన చేయబడుచున్నావేమో. ప్రతి ఒక్కరు నిన్ను చూసి ఇతడేంటి, ఇతని జీవితం ఏంటి, ఇతడేంటి ఇలా బ్రతుకుతున్నాడు, ఇతడు దేవుడిని నమ్ముకొని ఉన్నాడట, కానీ ఇతని జీవితం ఏంటి ఇలా అయిపోయింది అంటే దేవుడేమో అని అనుకుంటున్నారేమో ప్రజలు. నీ వారు కావచ్చు, నీ సొంత వారు కావచ్చు, అనేక మంది కావచ్చు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్న విషయం ఏంటిదో తెలుసా? నీవు భయపడవద్దు, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఎందుకో తెలుసా? అనేక జనములకు వెలుగుగా ఉండుటకై.
అనేక జనములకు నీవే వెలుగుగా ఉంటావు. ఎప్పుడంటే నీవు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నా ప్రతి పాప దోషములతో క్షమించమని నువ్వు అడిగినప్పుడు ఆయన నీ ప్రతి పాప దోషములను క్షమించి వాటిని జ్ఞాపకం చేసుకోండట. ఆయన వాక్యమే సెలవిస్తున్న, జ్ఞాపకం నేను చేసుకోనను అని దేవుడు అంటున్నాడు. నీవు అలా జీవించిన సహోదరి సహోదరుడా, నీవు దేవునికి బహుప్రియుడవుగా ఉంటావు. ఆయన గొప్పవాడు. ఆయన నీ ప్రతి పాపాన్ని తుడిచివేసే దేవుడు, వాటిని జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. ఇకనైనా ఆయన 2 చేతులు చాపి అడుగుచున్నాడు దేవుడు. ఇకనైనా నా యుద్ధకు రా అంటున్నాడు. మీరు ఎన్నటన్నిటికీ సిగ్గుపడకు, విస్మయమొందకయు నుందురు అని దేవుడు అంటున్నాడు. తెలుసా, ఎన్నటికీ మీరు సిగ్గుపడరు అంటున్నాడు దేవుడు. తల్లగా ఉంచే దేవుడు నిన్ను తోకగా ఉంచాడు. సహోదరి, నువ్వు భయపడుచున్నావేమో, పరిస్థితులను బట్టి భయపడుచున్నావేమో, పరిస్థితులనే తారుమారు చేయబోయే దేవుడు. ఎందుకంటే అప్పుడు పౌలు శీలలు ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా. భూమి వణికింది, చెరసాల బ్రద్దలైంది. చెరసాల నాయకుడు దేవుణ్ణి రక్షణ పొందుకున్నాడు. భయపడకు. సంఘముగా కూడి ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? పేతురును చెరసాల నుంచి విడిపించే దేవుడు దేవదూతను పంపించి చెరసాల నుంచి విడిపించాడు. లేనిది కూడా దేవుడు నీ కొరకై సృష్టించి గొప్ప కార్యం చేయగల దేవుడు. మన దేవుడు గొప్పవాడు. నువ్వు భయపడకు, ధైర్యముగా ఉండు. ఎందుకంటే ఆయన గొప్పవాడు. ఆయన రక్షణ నీ కొరకై పొంచి ఉన్నదట. ఏమై ఉన్నది ఆయన రక్షణ? నీ కొరకై వేచి ఉన్నది ఆయన యొక్క రక్షణ. ఆయన రక్షణ కార్యం చేయుటకై నశించిపోతున్న ఆత్మల పట్ల భారముగా ఉన్నాడు దేవుడు. నీ కొరకే దేవుడు భూమి ఆకాశములను అందరూ సమస్తం సృష్టించాడు. సూర్యచంద్రులను ప్రతి ఒక్కదాన్ని నీ కొరకే సృష్టించాడు. సహోదరి సహోదరుడా, నువ్వు దేని విషయమే దిగులు పడకు. ఆయన వాక్యం మీద కట్టబడు. ఆయన వాక్యంతో నీవు ముందుకు సాగు, అంతే చాలు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. వారేమనుకుంటున్నారో వీరేమనుకుంటున్నారో నువ్వు భయపడకు. ఎవ్వరు నిన్ను ఏమనలేరు, ఎవ్వరు నీ వైపు వేలెత్తి చూడలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని దేవుడు నీకు విరోధముగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ ముందు నిలవనీయలేడు. ఎందుకంటే నీ దేవుడు గొప్పవాడు. అదేవిధంగా సేవకుడువైన నీవు సహోదరుడా, సేవకురాలా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. అయ్యో నాది చిన్న సేవ అని పెద్ద సేవను బాధపడుచున్నావేమో. దేవునికి సేవకుడు ఎటువంటి వాడంటే, ఆయన సేవకుడు అంటే ఆయన సేవ చేయుచున్నవాడు. కనుక సేవకులారా, మీరు భయపడకుడి. దేవుని వాక్యమే సెలవిస్తున్నది. నీవు నీతిగా, పరిశుద్ధముగా, వాక్యానుసారముగా జీవించిన సేవకుడు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటిదో తెలుసా? 44వ అధ్యాయము 26వ వచనం చూసుకున్నట్లయితే, యెషయా 44 26వ అధ్యాయం చూసుకున్నట్లయితే, నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడని అంటున్నాడు దేవుడు. నీవు దేవుని దూతవు, సేవకుడా. నీవు భయపడవద్దు. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు నీ ముందు నిల్వ జాలవు. నీ మాటను రూఢిపరచువాడు నా దేవుడైన యేసయ్య ఒక్కడు మాత్రమే. నీవు మాట్లాడుచున్న మాట వాక్యానుసారమైనదై ఉన్నట్లయితే దేవుడు నీ మాట రూఢిపరచుచున్నాడు. నీవు ఆయన దూతవు, ఆయన రాయబారివే. ఎందుకు భయపడతావు? ఎందుకు దిగులు పడతావు? ఎందుకు చింతపడతావు? ప్రపంచం ఎటువైనా, లోకం ఎటువైనా నువ్వు దేనికి భయపడవద్దు. ఎందుకో తెలుసా? నేను నీ మాటను రూఢిపరచు వాడను. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటను నేను రూఢిపరుస్తాను. నీవు భయపడకు, ధైర్యముగా ఉండుమని దేవుని వాక్యం సెలవిస్తుండగా, సహోదరుడా, సేవకుడా,
నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండవు అనే వాక్యం మీద కట్టబడి ఆయన యందు నువ్వు పొంచి నువ్వు చూసి ఉన్నాడలా దేవుడు నీ మాటను రూఢిపరచి గొప్ప కార్యములను నీ పట్ల చేర్చున్నాడు. ఈ అంత్య దినములలో జరగబోయే అపాయకరమైన దినములలో మనం ఉన్నాము కనుక దేవుడు నిన్ను అంత్య దినములలో కూడా దేవుడిని రక్షించువాడు ఆయనే. నువ్వు దేవుడిని నమ్మినేడలా ఆయన రక్షణ మార్గంను చూస్తావు. ఎందుకంటే ఎంత దినంలో దేవుని రాకడ సమయంలో మనం ఉన్నాం. అనేకమైన అపాయకరములు వస్తాయి సహోదరుడా, సేవకుడా, నువ్వు భయపడకు. సంఘం ఎటుపోచున్నదో, ఏ విధంగా జరుగుచున్నవో నీవు నీతిగా పరిశుద్ధంగా జీవించి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించు. దేవుడు నీ అందు గొప్ప కార్యములు చేస్తాడు. మనం బ్రతికి ఉన్నామంటేనే మన కొరకై గొప్ప కార్యం ఏం కావాలి? మన కొరకై ఆయన కలుసుల మన నుంచి తిరిగి లేచున్న దేవుడు, మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తున్న దేవుడు. అంతకంటే గొప్ప కార్యం ఏం కావాలి సహోదరుడా? ఈ లోకంలో ఉన్నావు ఏదైనా నీవు నీ నోటి ద్వారా పలుకు, ఆయన వాక్యానుసారంగా దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. అద్భుతములు చూస్తావు, ఆశ్చర్యకార్యములు చూస్తావు. ఎందుకంటే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచినాడు, నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. సేవకుడా, నిన్ను ఏర్పరచుకున్నాడు. సేవకురాలా, సహోదరుడా, నీవు దేని విషయమై భయపడకు. రాబోయే సంగతుల విషయమై లోకంలో ఉన్న ప్రజలు భయపడతారేమో, కానీ నీవు దేవుని నమ్ముకున్నావు. నువ్వు భయపడకు. ఆయన నమ్మిన వారిని త్రోసివేసేవాడు కాదు. ఆయన ఏది జరిగినా ఆయన చిత్త ప్రకారం జరిగిస్తాడు. ఆలస్యం అవుతున్నదా అని భయపడకు. అయ్యో ఆలస్యం అవుతున్నది, ఇంకా జరగట్లేదు అనకు. మన ఉద్దేశములు వేరు, దేవుని ఉద్దేశములు వేరు. మనం ఆలోచిస్తాం ఇది జరగట్లేదు ఏంటని, కానీ దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా మన ప్రతి అవసరతలైన మన యొక్క జీవితంలో ఉన్న ప్రతి దానిని ఆయన యొక్క ప్రణాళిక పరంగా మన పట్ల చేస్తాడు. కనుక మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ, వాక్యానుసారంగా జీవించిన ఎడల దేవుడు మన యందు గొప్ప కార్యములు చేస్తాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నిన్ను ముట్టువన్నా కలుగుట్టు ముట్టినట్టు అంటున్నాడు కదా. అంటే అర్థం ఏమిటో తెలుసా? నిన్ను ముట్టాలంటే నన్ను ముట్టాలా. నీ పక్షంలో ఉన్నది నేనే, వేరొక దేవుడు ఎవరు లేదు. నేనే నీ పక్షంలో ఉన్నాను. నీవు భయపడకు, ధైర్యంగా ఉండని దేవుడు సెలవిస్తున్నాడు.